నమస్కారం. బంధన్ టైల్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కోవిడ్-19 సంక్షోభం అన్ని రంగాలపై పడింది. ఈ కరోనా సంక్షోభం వల్ల భారత రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 1,00,000 కోట్లు నష్టపోతుందని తాజా సర్వేలో తేలింది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితికి రియల్ ఎస్టేట్ రంగం చేరుకుంటుందని పలువురు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. కోవిడ్కు ముందు కొన్న అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తు భవనాలు కొన్న వారిని పెద్దగా కలవరపెట్టట్లేదని అంటున్నారు. దీంతో ఇంటి కొనుగోలుదారులు దీర్ఘకాలిక పెట్టుబడి కాకుండా స్థిర నివాసానికి అధిక శాతం ఇల్లు కొనుగోలు చేస్తున్నారని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్థిరాస్తి రంగ విశేషాలు మీకోసం మీ శ్రీనిలయం స్థిరాస్తిలో. ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కోవిడ్-19 సంక్షోభం అన్ని రంగాలపై పడింది. ఈ కరోనా సంక్షోభం వల్ల భారత్ రియల్ రంగం ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 1,00,000 కోట్లు నష్టపోతుందని తాజా సర్వేలో వెల్లడయ్యింది. గత ఆర్థిక సంవత్సరం దేశంలోని 7 నగరాల్లో దాదాపు 4 లక్షల గృహాలు కొనుగోలు చేశారని, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 లక్షల లోపే ఉండవచ్చని అంచనా వేశారు. ఈ కరోనా వైరస్తో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనని, కొంతకాలం తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితికి రియల్ రంగం చేరుకుంటుందని పలువురు బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ముందు కొన్న ఫ్లాట్లు ఎవ్వరూ రద్దు చేసుకోవడం లేదు. వీరిలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉండడం విశేషం కాగా, కరోనా భయంతో ఫ్లాట్లను రద్దు చేసుకుంటున్న వారు 2% కంటే ఎక్కువగా ఉండరని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. కోవిడ్-19 అనే మహమ్మారి ప్రభావం చాలా గట్టిగా వలస కూలీల మీద గట్టిగా పడింది. ఇప్పుడు నిర్మాణ రంగం వైపు చూసినట్టయితే సుమారు 2.5 మాసాల నుంచి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ప్రభుత్వం మాకు కొన్ని ఆంక్షలతో పనులు చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చారు. వర్క్స్ స్టార్ట్ అయినాయి. కానీ కొత్త రైళ్లు వేయటం మూలంగా చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు సైట్స్లో సుమారు 20-30% వరకే పనిచేస్తున్నారు. సో దీంతో వర్క్ ముందుకు వెళ్ళటం లేదు, వెనక్కి వెళ్ళటం లేదు, కొద్దిగానే సాగుతూ ఉంది. అయితే నిర్మాణ సామాగ్రి మాత్రం రేట్లు బాగా పెరిగినాయి. స్టీల్ కూడా పెంచుతున్నారు. అది సిమెంట్ అయితే ఆల్రెడీ పెరిగింది. కూలీలను కూడా మరి ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో రకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి కొంచెం మోయలేని భారంగానే మేము అధిక కాస్ట్తో, వ్యయంతో మేము ఈ నిర్మాణాన్ని సాగించవలసి వస్తుంది. ఒకవైపు రేరా నుంచి మాకు సదుపాయం ఇచ్చినా, అంటే మీరు ఇంకొక 6 మాసాల వరకు ప్రాజెక్ట్ డిలే అయినా కూడా పర్వాలేదని ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్గా 1 ఇయర్ మనకి ఇచ్చినా కూడా ఈ వ్యవధిలో మేము పెట్టిన పెట్టుబడుల మీద వడ్డీ, బ్యాంకు రుణం ఎవరు కడతారు, అది కూడా మేమే కట్టాలి. సో మా ప్రాజెక్ట్ డిలే అయ్యే కొద్ది కూడా రుణభారం ఎక్కువైపోయి, వడ్డీ భారం ఎక్కువైపోయి ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. మెటీరియల్ కాస్ట్ కూడా ఈ రకంగా పెరిగింది. కూలీల కాస్ట్ కూడా వరుసగా పెరిగింది. ఇంకా కొంతమందిని మళ్ళీ కొంత వాళ్ళని తీసుకురావాలంటే మనం ఇదివరకు ఇచ్చినటువంటి వేతనాల కన్నా కూడా కొంచెం ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఏ రకంగా చూసినా నిర్మాణ రంగంలో ఖర్చులు బాగా అధికమైనవి. ఇటువంటి పరిస్థితుల్లో భూమి రేట్లో కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కూడా ఈ ఖర్చులు పెరగటం వలన ఓవరాల్గా ఎండ్ ప్రోడక్ట్ అనేది ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక కమర్షియల్ స్పేస్ అని కానీ కాస్ట్ బాగా అధికమయ్యే అవకాశం ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పడతాయని గృహ కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏమాత్రం ధర తక్కువగా ఉన్నా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో డెవలపర్లు ఎంతో కొంత ధర తగ్గిస్తే ఇళ్ల అమ్మకాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుంది. అందుబాటులో ఉన్న వారితో గృహ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కరోనా ప్రభావంతో భారీ సంక్షోభం ఎదుర్కొన్న స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇళ్ల కొనుగోలుదారులను ప్రోత్సహించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పన్నులు, వడ్డీ రేట్లు తగ్గించాలని పలువురు ఇంటి నిర్మాణదారులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని వాళ్ళు ఉంటే పాతదారులకి కొన్ని దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కోవటం మంచిది. ఫ్యూచర్లో సప్లై తగ్గుతుంది. ఏ రకంగా చూసినా కొంత సప్లై తగ్గటం వలన రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇమీడియట్ పాస్ట్గా కొంత సేల్స్ ఉండకపోవచ్చు. సేల్స్ ఎందుకు ఉండవంటే మరి ఇల్లు కొనుక్కోవాలంటే ఇంట్లో పెద్దలు గట్ట వెళ్ళి చూడవలసిన పరిస్థితి. అందుచేత ప్లాట్ చూడకుండా కొనరు కాబట్టి
ఎంక్వైరీస్ తక్కువ ఉండడం అనేది అది కామను. డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కొంతమంది కొంటారు కానీ అది చాలా తక్కువ పర్సంటేజ్. ఓవరాల్గా మరి ఏదైనా చూడాలంటే అపార్ట్మెంట్స్ని చూడటం కోసం ఫ్యామిలీతో, అంటే పిల్లలు కానీ బాగా పెద్దలు కానీ అందరూ మధ్య వయస్కులు కానీ అందరూ కలిసి వెళ్ళి చూసుకునే పరిస్థితి కాబట్టి ప్రస్తుతం వాకిన్స్ అవి కూడా తక్కువగా ఉన్నా ఒకసారి ఈ ఆంక్షలు తొలగించిన తర్వాత వారు వస్తారు. 3-4 మంత్స్ తర్వాత అయితే డెఫినెట్గా మళ్ళా రేట్లు పెంచవలసి వస్తుంది. ఎందుకంటే డెవలపరు సర్వైవ్ కాలేడు. కన్సూమర్కి కొంత వెసులుబాటు కావాలని మా నిర్మాణ సంఘాలన్నీ కూడా గవర్నమెంట్ని కోరటం జరిగింది. సో రీసెంట్గా ఆర్బీఐ వారు రెపో రేట్ తగ్గించడం వల్ల గృహ రుణాలు చాలా తగ్గి 7 to 7.5 మధ్యలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మేము గట్టిగా అడుగుతున్నది ఏంటంటే జిఎస్టీ కూడా తగ్గించమని అడుగుతున్నాం. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ కూడా అవకాశం ఉంటే తగ్గించాలని కూడా స్టేట్ గవర్నమెంట్ మేము కోరుతున్నాం. ఈ కన్సెషన్లు వచ్చినట్టయితే మరి ఆ కన్సెషన్ తీసుకొని మీరు ఈ 2020 లోపలే కొనుక్కున్న వాళ్ళకి అదృష్టవంతులుగా భావించవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2021 కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా రేట్స్ పెరిగిపోతాయి, సప్లై కొంచెం తక్కువ అవుతుంది. సో ఇది మైండ్లో పెట్టుకుని మీరు చేయవలసి ఉంటుంది. ఇది ఓవరాల్గా మనం ఎస్టిమేట్ చేసిన విషయమే కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కల్చర్ ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి విశాలమైన ఇల్లు కావాలని ప్రజలు అనుకుంటారు. ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం పెద్ద సైజు ఇల్లు తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఇరుగు గదులు అద్దెకు గట్టగా ఉంటున్నారో వారు కూడా ఇండిపెండెంట్ సొంతంగా హౌసులు కావాలనే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్డ్ అపార్ట్మెంట్లు, లగ్జరీ విల్లాస్లో ఇండ్లను కొన్నవారిని కరోనా పెద్దగా కలవరపెట్టడం లేదు. దీంతో పెట్టుబడి కోసం కాకుండా స్థిర నివాసానికి అధిక శాతం ఇళ్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే హైదరాబాద్ నిర్మాణ రంగం పరిస్థితి ఇందుకు భిన్నమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్ ఉందండి. మీరు అనుకోవచ్చు ఓవరాల్గా ఆఫీస్ స్పేస్కి డిమాండ్ తగ్గుతుందని. టెంపరీ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా మనకు హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు అదర్ ఇంపార్టెంట్ సిటీస్ ఇన్ ఇండియా మనకి ఈ రెంటల్స్ 50% ఉన్నాయి. ఈ గురుగాము కానీ, ఎంఎంఆర్ కానీ, ఎన్సీఆర్లో కానీ 130 నుంచి 200 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అద్దె ఉన్నట్టయితే మనకి ఇక్కడ 50 నుంచి 65 రూపాయలే ఉంది. మరి ఇంటర్నేషనల్ సిటీతో కంపేర్ చేసుకుంటే మనం 10% ఉన్నాయి మన అద్దెలు. సో ఇవన్నీ ఉండడం వలన ఆఫీస్ స్పేస్ కూడా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. టెంపరీగా కొంత సెట్ బ్యాక్ ఉండొచ్చు, బట్ మీడియం టు లాంగ్ టర్మ్ ఓవరాల్గా ఈ నిర్మాణ రంగం పుంజుకుంటుంది. ఇల్లు జీవితంలో తీసుకునే అతిపెద్ద పెట్టుబడి నిర్ణయం, ఎంతో ముఖ్యమైనది కూడా. కుటుంబానికి సరిపోయే ఇళ్లను ఎంపిక చేసుకోవడం దగ్గర నుండి దానికి అవసరమైన ఆర్థిక వనరులను చూసుకోవడం వరకు ప్రతి విషయంలోనూ ఎన్నో అంశాలను చూసుకోవాలి. ప్రధానంగా అందుబాటు ధరల ఇళ్లకు బ్యాంకులు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పెరుగుతున్న నేపథ్యంలో గృహ రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందరి కోసం ఇళ్లు అనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఈ సంవత్సరం మార్చి 2020 వరకే ఉన్న గడువు తేదీని పొడిగించారు. మరి వాటి విశేషాలు శ్రీనిలయం స్థిరాస్తిలో మనం తెలుసుకుందాం. కొత్తగా ఇల్లు కొనే సామాన్య మధ్యతరగతి వాసులకు కేంద్రం మరోసారి శుభవార్త మోసుకొచ్చింది. సొంతంగా ఇల్లు కట్టుకున్నా, కట్టిన ఇల్లు కొన్నా గరిష్టంగా 2.69 లక్షలు సాయం చేయనుంది. గృహ రుణం తీసుకుని మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. రుణం అసలు నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తారు. దీంతో నెల వాయిదాలు 2,500 రూపాయల వరకు తగ్గనుంది. నెలవారీ కొంత ఆర్థిక భారం తగ్గనుండడం పెద్ద ఊరట. 3 ఏళ్లుగా కేంద్రం ఈ సాయం ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణ ఆధారిత రాయితీ పథకం కింద ఇస్తోంది. ఈ ఏడాది మార్చి 2020తో ఈ గడువు ముగిసింది. ఉద్దీపన ప్యాకేజీల్లో భాగంగా ఈ పథకాన్ని వచ్చే ఏడాది 2021 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు నిర్మాణ రంగానికి ఈ పథకం ఉపయోగపడనుంది. 2017 మే నుంచి ఈ పథకం అమల్లోకి రావడంతో రుణ ఆధారిత సబ్సిడీ పథకం కింద 3 ఏళ్లుగా చాలా మంది ప్రయోజనం పొందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.3 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. ఈ స్కీమ్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే అందరికీ పక్కా ఇళ్ళు బై మార్చి 22. లబ్ధిదారుల ఎంపిక అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి వాళ్ళ ఇన్కమ్ బట్టి ఉంటుంది. రెండో కేటగిరీ వాళ్ళ ఇంటి చదరపు అడుగుల విస్తీర్ణాన్ని బట్టి ఉంటుంది. ప్రీ కండిషన్స్ అంటాము. అది ఏంటంటే వాళ్ళు ఎవరికి పక్కా ఇల్లు ఉండి ఉండకూడదు కుటుంబంలో ఈ స్కీమ్ అవైల్ చేసుకోవాలంటే. ఇంకొకటి ఒక కుటుంబానికి ఒక సబ్సిడీ.
కుటుంబం అంటే భార్య, భర్త, అన్మ్యారీడ్ డాటర్, అన్మ్యారీడ్ సన్. ఒకవేళ ఈ అన్మ్యారీడ్ డాటరు, సన్ కనుక ఎర్నింగ్ మెంబర్స్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా ఒక సెపరేట్ కుటుంబంగా భావించి వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చండి. హట్కో, ఎన్హెచ్బితో పాటు మొన్న నవంబర్ నుంచి ఎస్బీఐని కూడా సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్లో చేర్చడం జరిగింది. సో డైరెక్ట్గా ఎస్బీఐ కూడా ఇప్పుడు క్లెయిమ్స్ని ప్రాసెస్ చేయగలదు, ఇవ్వగలుగుతుంది. కనుక ఎస్బీఐలో అందరూ హోమ్ లోన్స్ తీసుకొని ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనని పథకాన్ని మేము ఎక్కువ ఇది చేసుకోవాలని కోరుతున్నాం, అందరినీ లబ్ధి పొందాలని. ఈడబ్ల్యూఎస్కి 30 స్క్వేర్ మీటర్లు, ఎల్ఐజీ వాళ్ళకి 60 స్క్వేర్ మీటర్ల వరకు ఎలిజిబుల్ ఉంటుందండి. ఎంఐజీ వాళ్ళకైతే కంపల్సరీగా ఎంఐజీ 1 వాళ్ళకి 160 స్క్వేర్ మీటర్లు, ఎంఐజీ 2 వాళ్ళకి 200 స్క్వేర్ మీటర్ల వరకు వెళ్ళొచ్చు. అది గరిష్టంగా. అంతకు మించి వెళ్తే వాళ్ళు సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు. అలాగే ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్లో ఉమెన్ బారోవర్ కో-బారోవర్గా కానీ బారోవర్గా కానీ కంపల్సరీగా ఉండాలండి. ఒకవేళ కొత్త ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కునేటప్పుడు మహిళల పేర్లు కూడా ఆ సేల్ డీడ్లో ఉండాలి. అలా కాకుండా ఒకవేళ భర్తకు ఆల్రెడీ ప్లాట్ ఉండి దాని మీద కన్స్ట్రక్షన్కి వచ్చి ఉన్న కేసుల్లో మాత్రం ఉమెన్ బారోవర్ లేకపోయినా, మహిళల పేరు లోన్లో లేకపోయినా కూడా ఈ సబ్సిడీకి వాళ్ళు అర్హులవుతారు. ఎంఐజీ దాంట్లో ఉమెన్ బారోవర్ అనేది కంపల్సరీ కాదండి. పిఎంఏవై సబ్సిడీ కోసం మ్యాక్సిమం లోన్ టెన్యూర్ వచ్చేసి 20 సంవత్సరాలు ఉండాలండి. ఒకవేళ ఎవరైనా 10 సంవత్సరాలకు తీసుకుంటే 10 సంవత్సరాలకు అయ్యే వడ్డీని క్యాలిక్యులేట్ చేసి దాని మీద మాత్రమే సబ్సిడీ రావటం జరుగుతుంది. అందుకని మ్యాక్సిమంగా గరిష్టంగా 20 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకోవాలి. అంటే వాళ్ళు 30 సంవత్సరాలు వరకు కూడా పెట్టుకోవచ్చు, బట్ సబ్సిడీకి మాత్రం 20 సంవత్సరాలు గరిష్టంగా ఉన్న కాలపరిమితిని మాత్రమే తీసుకొని సబ్సిడీ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సబ్సిడీ ఇచ్చిన తర్వాత కస్టమర్కి రీపేమెంట్ షెడ్యూల్ అనేది జనరేట్ చేస్తామండి. అప్పుడు వాళ్ళ ఈఎంఐ తగ్గుతుంది. అది మెయిన్గా కస్టమర్కి బెనిఫిట్. నీటిని పొదుపుగా వాడకపోతే భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీటి వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. భూగర్భ జలాల మట్టాలు పెరగాలంటే అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ఇందుకుగాను వర్షాకాలం రాకముందే తమ ఇంటి పరిసరాల్లో, ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. అప్పుడే వర్షం నీరు ఇంకుడు గుంతలకు వెళ్లి నీటి మట్టం పెరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణం ఎలా చేసుకోవాలో ప్రత్యేక కథనం మీకోసం. ప్రాణకోటికి జీవనాధారం నీరు. ప్రకృతిలో సహజంగా దొరికే నీరు ఇప్పుడు కొరతగా మారుతోంది. ముఖ్యంగా నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకే సౌకర్యం లేక నీరు వృధా అవుతోంది. దీనివల్ల రాను రాను నీటి సమస్య పెరిగిపోతుంది. ఇంటి బోర్లు ఎండిపోతున్నాయి. భవిష్యత్ తరానికి నీటి సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ వర్షాకాలంలో పడిన నీటిని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూగర్భ జలాల నీటి మట్టాన్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకోసం వర్షాలు రాకముందే ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి. వాన నీటిని భూమిలోకి ఇంకే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మరి వాటి విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వేసవకాలంలో మనకి వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ స్కేర్సిటీని మనం అధిగమించాలంటే మనం ముందుగా వాటర్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. వాటర్ సైకిల్ అంటే మనం భూగర్భ జలాలు, నదులు కానీ సముద్రాలు కానీ వాటి నుంచి నీరు ఎవాపరేషన్ రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా ఫామ్ అవుతాయి. ఆ మేఘాల నుంచి మనకి వానాకాలంలో వానలుగా కిందకి పడతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే భూమి మీద వాటర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుందో అప్పుడు ఈ వాటర్ సైకిల్కి ఎటువంటి ఆటంకం ఉండదు.
కాకపోతే ఇప్పుడు మారుతున్న ప్రకృతి పరిణామాల వల్ల గ్లోబల్ వార్మింగ్ అనే వేడి ఉపరితలంలో ఎక్కువ అవడం వల్ల మనకు వాటర్ సైకిల్కి డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి అన్నమాట. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేయాలంటే వానాకాలంలో రెయిన్ వాటర్ని మనం సేవ్ చేసుకోగలగాలి. రెయిన్ వాటర్ సేవింగ్ అంటే హార్వెస్టింగ్ అంటాం అనమాట. అది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఇంటి పైకప్పు మీద పడే వృధా నీరుని వృధా పోకుండా మనం దాన్ని ఒక కంటెంట్లో ఒక అండర్ గ్రౌండ్ ట్యాంక్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ సేవ్ చేసుకోవడం వల్ల రూఫ్ టాప్ వాటర్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. రెండోది రెయిన్ గార్డెన్ అంటాం అనమాట. మనం సర్ఫేస్లో రన్ అయ్యే రెయిన్ వాటర్ ఎక్సెస్ వాటర్ని అన్నిటినీ కూడా ఒక దారి గుండా ఒక గార్డెన్ లాంటిది ఏర్పరచుకుని ఇందులోకి ఆ రెయిన్ వాటర్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఇంటి ఆవరణలో లేదంటే ల్యాండ్స్కేప్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ గార్డెన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడున్న నూతన నిర్మాణం అయ్యే భవనాల్లో రకరకాల పద్ధతులు పాటిస్తూ వాటర్ని సేవ్ చేసుకోవచ్చు. అవి అందులో కొన్ని రకాలు ఏంటంటే రెయిన్ బ్యారెల్స్ అంటాం. మనకి పెద్ద పెద్ద బ్యారెల్స్ ఉంటాయి కదా, పైనుంచి పడే వాటర్ అన్నిటిని ఆ బ్యారెల్లోకి ఇంక్లైన్ చేయడం ద్వారా అందులో సేవింగ్కి పాసిబిలిటీ ఉంటుంది. ఆ బ్యారెల్స్ని సిరీస్లో ఒక 4-5 బ్యారెల్స్ పెట్టుకుంటే ఒకదాంతో కంటిన్యూటీ ద్వారా అన్ని బ్యారెల్స్ని నింపుకోవచ్చు. అదొకటి. రెండోది రెయిన్ చైన్స్ అంటాం. మనం పైనుంచి డౌన్ స్పౌట్ ద్వారా కిందకి భూమి లోపలికి చాంబర్లోకి వాటర్ని వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా డెకరేటివ్గా చైన్ సిస్టమ్స్ వస్తాయన్నమాట. అదేంటంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల మనకి చూడడానికి అందంగా ఆకట్టుకునేలాగా ఉంటాయి. వాటర్ పైనుంచి డ్రాప్ అయ్యే వాటర్ అంతా కూడా భూగర్భ జలాల్లోకి కలిసిపోతుంది అనమాట రెయిన్ చైన్స్ ద్వారా. కాంక్రీట్ జంగల్గా మారుతున్న నగరాల్లో ఇంటి ముందు నీరు ఇంకేందుకు స్థలం లేని పరిస్థితి వెరసి నగరాల్లో భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్తున్నాయి. ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ వర్షపు నీటిని వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేస్తూ భూగర్భ జలాల మట్టాన్ని పెంచవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. ఇంటి పైకప్పు, ఇంటి ఆవరణలో వర్షపు నీరు ఇంకే విధంగా చర్యలు చేపట్టాలి. నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి ఒక ఇంటి పైకప్పు 50 చదరపు మీటర్ల వైశాల్యం ఉందనుకుంటే దానిపై పడే వర్షం ద్వారా ఇంకుడు గుంత సాయంతో 25,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో గృహ యజమానులు వివిధ పద్ధతుల ద్వారా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు. ఒకటి, ఇంటి ఆవరణలో బోరుబావి దగ్గర ఇంకుడు గుంత నిర్మాణం చేసుకోవడం. రెండో పద్ధతి, ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని శుద్ధి చేసే యంత్రం ద్వారా ఆ నీటిని సంపులోకి మళ్లించి ఇంటి అవసరాల కోసం వాడుకోవచ్చు. మూడో పద్ధతి, ఇంటి ఆవరణ, ఇంటి పైకప్పు మీద పడ్డ వర్షపు నీరు వృధాగా పోకుండా ఆ నీటిని ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న ఇంజెక్షన్ వెల్కు మళ్లించడం. దీని ద్వారా ఆ ప్రాంతమంతా బోర్లు ఎండిపోకుండా భూగర్భ జలాల మట్టాన్ని పెంచుకోవడం జరుగుతుంది. గృహ యజమానులకు భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో పడిన ప్రతి చుక్కని నిల్వ చేస్తూ పొదుపు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అపార్ట్మెంట్స్లో లేదంటే ఇప్పుడు ఒక టౌన్షిప్స్ లాంటి ఏరియాస్లో కూడా మనం సంప్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తామో ఇంటికి సంబంధించి లేదా ఒక లేఅవుట్కి సంబంధించి ఆ సంప్కి వీలైనంత దగ్గరలో మనం ఇంకుడు గుంతని ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ కనెక్టివిటీ వల్ల రీఛార్జ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అపార్ట్మెంట్స్లో కూడా సర్ఫేస్ రన్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. మనం ఒక 1000 చదరపు అడుగులు ఉన్న ఏరియాలోనే సంవత్సరానికి సరిపడా వాటర్ని మనం అక్యుములేట్ చేసుకోగలుగుతాం, స్టోర్ చేసుకోగలుగుతాం. అటువంటిది 10,000 నుంచి 20,000 వరకు స్క్వేర్ ఫీట్ ఉండే అపార్ట్మెంట్స్ యొక్క రూఫ్ టాప్లో వచ్చే వాటర్ కనుక మనం సేవ్ చేయగలిగితే వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ సోర్స్ మనం ఓన్లీ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ద్వారానే మనకి అవసరమైన నీటిని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమ ఇంటి ఆవరణలో ఉన్న మిగులు స్థలంలో ఇంకుడు గుంతలు నిర్మాణం ఎలా చేసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
మన ఇంటి ఆవరణలో ఉన్న బోరుబావికి సంవత్సరమంతా నీరు పుష్కలంగా అందాలంటే వాననీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం. 250 గజాల నుండి 500 గజాల స్థలంలో ఉన్న ఇంటి ఆవరణలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 8 అడుగుల లోతు ఉండేటట్లుగా గుంట తీయాలి. గుంట లోపల నలువైపులా అడుగు భాగంలో ఎక్కడా సిమెంట్ ప్లాస్టరింగ్ చేయకూడదు. మట్టి గుంటలో సగభాగం అంటే 4 అడుగుల మేర 60 మిల్లీమీటర్లు లేదా 40 మిల్లీమీటర్ల గ్రానైట్ రాళ్లు వేయాలి. వాటిపైన 2 అడుగుల మేర 20 మిల్లీమీటర్ల కంకర చిప్స్ వేయాలి. దానిపై 3 అంగుళాలు మాత్రమే బటానా లాంటి లేదా దొడ్డు ఇసుక వేయాలి. ఇలా చేయగా మిగిలిన అంగుళాల గుంట లోపలి భాగమున మాత్రమే సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 అంగుళం ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచాలి. గుంట చుట్టూ 9 అంగుళాల గోడ భూమిపై నుండి 6 అంగుళాలు లేదా 1 అడుగు పైకి కట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటి పైభాగం మీద పడే వాన నీరు ఇంకుడు గుంతలోకి వచ్చే విధంగా 6 అంగుళాల పైపును ఇంటి పైభాగం నుండి ఇంకుడు గుంటలోనికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా నిర్మించిన ఇంకుడు గుంత ఎంత పెద్ద వాన కురిసినా ఆ నీటిని పీల్చుకోగలుగుతుంది. ఇంకుడు గుంత లోపల ఎప్పుడూ చెత్త, కాగితాలు, ఆకులు, ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూడాలి. ఇంకుడు గుంతలో పైన ఉన్న 3 అంగుళాల గులకరాళ్లు లేదా ఇసుకను ప్రతి సంవత్సరం తీసి నీటిలో కడిగి మరలా వాడితే ఎంత వర్షపు నీరైనా ఇంకుడు గుంత నిమిషాలలో పీల్చుకోగలుగుతుంది. తద్వారా భూగర్భ జలాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఇంటి ఆవరణలో ఉన్న సమ్ము బోరుబావి దగ్గర ఇంకుడు గుంత నిర్మాణం చేసుకుంటే ఆ బోరుబావి రీఛార్జ్ అవుతుంది. బంధన్ టైల్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా మెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.